తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నేను అత్తచాటు కోడల్ని మహాశయ. ముందు వీళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వండి. ఉషా గారు, నేను కూడా కవితలు రాస్తూ ఉంటాను. ఓ అవునా, చాలా సంతోషం. నువ్వు కవితలు రాయకూడదని మా అన్నయ్య ఆంక్షలేమీ పెట్టడు, నాది హామీ. ఇంకా మొదలు పెడదామా? పెళ్లి చూపులు, ఐ మీన్ పెళ్లి మాటలు. ముందు మా చెల్లెలు నచ్చిందో లేదో మీ అన్నయ్య చెప్పనే లేదు. మీ చెల్లెలకి మా అన్నయ్య నచ్చాడో లేదో మీరు అడగలేదు. కావాలంటే మేం పక్కకి వెళ్తాం. మీ అన్నయ్యతో చెప్పు, అది కూడా మనస్ఫూర్తిగా నచ్చితేనే చెప్పు. అవసరం లేదు. నచ్చారు. గుడ్. ఆడపిల్ల నిర్భయంగా తన ఇష్టాలు చెప్పి తీరాలి. మీ అన్నయ్య కూడా చెప్పాలి కదా. మా ఉషాకి నచ్చితే చాలు. చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది మీరు కదా. ఆయన ఏం వంకుందండి, మీ చెల్లెలకి బంగారు బొమ్మలా ఉంది. కాదన్నాడంటే వీడి వీపు విమానం అవుతే. వద్దు, నాకు కూడా తను బాగా నచ్చింది. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. ఏమైపోయింది? ఇంకా నేను ఇంటర్వ్యూ చేయండి. నన్నా? అవును, నిన్నే. సరే, అడగండి. ఆకాశం నీలంగానే ఎందుకుంటుంది? నల్లగాను తెల్లగాను ఉండొచ్చు కదా. ఏమో, నాకు తెలీదు. మరి మీకు తెలుసా? అస్సలు తెలీదు. మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకుంటే చాలు. మా అన్నయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు. వాణ్ణి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే చాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? తప్పకుండా అడగొచ్చు. కాకపోతే నాకు తెలిసిందే అడగాలి, అది కండిషన్. ఇది రిక్వెస్ట్. అయితే ఓకే. ఉషా కిరణ్ పేరుతో కవితలు రాసే కవయిత్రి మీరే కదా? నేను మీ కవితలు చాలా చదివాను. అవన్నీ మా అన్నయ్య దగ్గరే చూశాను. కాబట్టి మేము భావసౌరభాలు అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో వర్ధమాన కవుల్ని కవయిత్రుల్ని జాయిన్ చేసుకుని వాళ్ళ భావాలను భావ కవిత్వాలను ఆ గ్రూప్లో సభ్యులందరూ చదువుకునేలా చెయ్యాలని అనుకుంటున్నాం. మంచి ఆశయం. ఆ గ్రూప్కి మీరే అడ్మిన్గా ఉండాలి. వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం అలాంటి కవితల పోటీలో పాల్గొంది ఇంటి కోడలు. ఆ ఫంక్షన్ కి నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను. కానీ ఇది ఫంక్షన్ కి ప్రైజ్ మనీ కోసం ఆశగా వచ్చింది. సారీ. ఎందుకు? మొన్న ఉగాది కవితల పోటీకి ఎందుకు కవితలు రాయనన్నాను, అందుకు. చెప్పొచ్చు కదా. చెప్పకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. అవి నా పర్సనల్ కాబట్టి బలవంతం చేయొద్దు ప్లీజ్. సరే, నేను ఫోర్స్ చేయను. ఇద్దరు ఒకరికొకరు నచ్చారు కాబట్టి పంతులు గారిని కనుక్కొని మంచి రోజు చూసి నిశ్చయతాంబూలాలో లగ్నాలు పెట్టుకుందాం. శుభం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. మగ పెళ్లి వారిగా మాకు పెద్ద కోరికలేం లేవు. పెళ్ళయ్యాక మా అన్నయ్యని మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకునే అమ్మాయి దొరకాలి అనుకున్నాం. దొరికింది. మా అన్నయ్య అదృష్టవంతుడు.
పక్కన ఎవరూ లేరు కదా? ముందు మెసేజ్ చేశారు కదా, అందుకే బెడ్రూమ్కి వచ్చాను. చెప్పండి, కిరణ్తో ఏమైనా గొడవైందా? వాడు నన్నేమీ అనలేదు. పాపం నేనే వాడితో గొడవ పడ్డాను. మళ్ళీ దానికి పాపం అని జాలి పడ్డవెందుకు? అన్నిట్లోనూ తలదూర్చి మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు కదా. మనం చేసేదే ఫ్రాడ్. వాడు జెన్యున్గా వచ్చి డౌట్స్ అడిగినా గొడవ పెట్టుకుని పంపించాల్సి వచ్చింది. మీ తమ్ముడి మీద ఈగ వాలనివ్వరు. మీ మీద నిఘా పెట్టిన సంగతి ఇంకా మీకు అర్థం కాలేదు. బటర్ఫ్లై తిరిగినట్టు మీ వెనకాల స్పైలా తిరుగుతున్నాడు. అది మీకు అర్థం కావట్లేదా? అవునా? నాకు అలా అనిపించట్లేదు. నీకనిపిస్తే ముందే జాగ్రత్త పడేవాళ్ళు కదా. చూడు సంజయ్, నువ్వు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే నీ జీవితంలో సొంతంగా ఏమీ చేయలేవు. నిన్ను నువ్వు ఎప్పటికీ ప్రూవ్ చేసుకోలేవు. అలా అంటావేంటి? అమెండస్ కంపెనీ కోసం మెటీరియల్ సప్లై చేశాను కదా. కానీ మీ తమ్ముడికి అడ్డంగా దొరికిపోయారు కదా. ఇప్పటికీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోగలుగుతున్నాను కదా. ఇంకోసారి మీ తమ్ముడు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి గ్యారంటీ ఏంటి? మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోరని నమ్మకం ఏంటి? అలాంటి సిచ్యువేషన్సే వస్తే వాడి ముందు ఎంబారసింగ్ గా ఉంటుంది. ఏం చేయాలి మరి? ఈ రక్త సంబంధం, అన్నదమ్ముల అనుబంధం అనే సెంటిమెంట్లు పక్కన పెట్టి మీ తమ్ముడి అధికారాలు నెమ్మదిగా లాగేసుకోవడం మొదలు పెట్టండి. వాట్? అవును సంజయ్. వాడు ఆ సంగతి మా ఇంట్లో చెప్తే మా అమ్మ పవర్ ఆఫ్ అటార్నీ లాగేసుకుంటుంది. సంజయ్, ఇదంతా మీరు ఒక అన్నగా చేయాలి తప్ప ఆఫీస్లో అధికారిలాగా ఆర్డర్ చేయకూడదు. అంటే ఏంటి? నా తమ్ముడిని చీప్గా చూడాలా? ఇలాంటి తెలివితేటలు నీకు మీ నాన్నకే ఉంటాయి. సరే అయితే, ఇక నిన్ను నువ్వు ఈ జన్మలో ప్రూవ్ చేసుకోలేవు. అమెండస్ కంపెనీని బాగా ఎస్టాబ్లిష్ చేసి మా అమ్మకు ఇంట్లో వాళ్లకు నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నానని చెప్పాలి. దానికోసం చేసే ప్రయత్నాల్లో నేను కిరణ్కి దొరికిపోకూడదు. అంతే నా టార్గెట్. నేను చాలా క్లియర్గా ఉన్నాను. సంజయ్, నేను కూడా చాలా క్లారిటీగానే ఉన్నాను. ఇలా మీ తమ్ముడి మీద జాలి పడితే నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేవని అర్థమైంది. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? సంజయ్, ఇప్పుడు నీ చేతుల్లో అధికారం ఉంది. మెల్లమెల్లగా కారణాలు క్రియేట్ చేయి. ప్రతిదానికి భయపడకుండా లౌక్యంగా మాట్లాడు. ఎలాగంటే నువ్వు కిరణ్కి దొరికిపోకుండా జాగ్రత్తగా అవాయిడ్ చేస్తూరా. నువ్వలా చేస్తున్నావని కిరణ్కి అస్సలు అర్థం కాకూడదు. అర్థమైందా? అర్థమైంది. కానీ అంత దారుణంగా ప్రవర్తిస్తే కిరణ్ చాలా హర్ట్ అవుతాడు. అసలు వాడు చాలా సెన్సిటివ్. ఓ, ఇంకెలా చెప్పాలి నీకు? నీ తమ్ముడంటే అంత ప్రేమ ఉంటే ఇంటి దగ్గర భుజాల మీదకి ఎక్కించుకొని జాతరకి తీసుకెళ్లి తాయిలం కొనిపెట్టు. కానీ ఆఫీస్లో మాత్రం నేను చెప్పినట్టే చెయ్యి. లేదంటే M&S కంపెనీ గురించి మర్చిపో. లైసెన్స్ క్యాన్సిల్ చేయించమని మా నాన్నతో చెప్తాను. మేఘన, అంత పని చేయకు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈయన్ని నమ్ముకుంటే ఏ పని కూడా జరగదు. ఎంతైనా రక్త సంబంధం కదా, వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఒక గొప్ప అవకాశాన్ని నేనే క్రియేట్ చేసి ఉషని, కిరణ్ని ఇంట్లో నుంచి అత్తయ్య గెంటేసేలా చేయాలి. ఆ అవకాశాన్ని ఏ రూపంలో క్రియేట్ చేయాలి? అతని పేరు అనంతక్క. నీకు తెలిసే ఉంటుంది, జర్నలిస్ట్ అనంత్. ఓ, అయితే రవి కాబోయే భార్య ఆ అనంత చెల్లెలా? అవునక్క. ఆహా, నాకు బాగా పనికొచ్చే టాపిక్ నడుస్తోంది.
భావ సౌరభాల గ్రూప్లో నన్ను జాయిన్ చేయడానికి అనంత్ చాలా ట్రై చేశారు. కవయిత్రి కావడం అంత ఈజీ కాదు, సరస్వతీదేవి కటాక్షం ఉండాలి అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓ గుడ్. ఏమిటో అతనికి నీ మీదున్న స్పెషల్ ఇంట్రెస్ట్. అదేం ప్రశ్నక్క? నీ మీద అంత ప్రత్యేకమైన అభిమానం కురిపించడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందా అని నా ప్రశ్న. అదేం ప్రశ్నక్క? పిచ్చి ప్రశ్న. నీకు నాకు రాక అర్థం కాక కవిత్వం అంటే అంతగా పట్టించుకోవడం లేదు గాని అది అర్థమయ్యే వాళ్లకు, ఆస్వాదించే వాళ్లకు గొప్పగానే ఉంటుంది. రాసే వాళ్ళ మీద అభిమానం కూడా ఉంటుంది. నీ పిచ్చి ప్రశ్నకు నా మంచి జవాబు సరిపోయిందా అక్క? సరిపోలే చెల్లి. కాబోయే వదిన వాళ్ళ అన్నయ్య అంటే వరసకి బావవుతాడు కదా. ఈ బావ మరదళ్లకు వరస బాగా కుదిరిందన్నమాట. నీ వరసేం బాలేదక్కా, ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. అసలేంటక్క నీ బాధ? నేనెవరితో మాట్లాడినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను. బావెవరు, మరదలెవరు? నువ్వు చెప్పే వరకు అనంత్ గారు ఏం వరుస అవుతారో నాకు తెలీదు. నేను ఆలోచించలేదు. ఏదైనా బంధుత్వం ఉంటే అది మా అన్నయ్య, అమ్మ వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నీకెందుకు ఇంత ఆరటం? ఈ మధ్య రవిని అడ్డం పెట్టుకొని మీరిద్దరూ బానే కలుస్తున్నట్టున్నారు. అక్క, చదువుకున్నావు, పెద్దింట్లో పుట్టావు, నీ చదువు సంస్కారం ఇంతేనా? నువ్వెలా ఆలోచించినా నా హద్దులు నాకు తెలుసు. ఆ హద్దుల గురించి తెలుసుంటే ఇలా హద్దులు దాటి ఎందుకు మాట్లాడుతుంది? వాళ్ళ నాన్నకే లేని సంస్కారం ఎవరికెలా నేర్పిస్తారులే. ఏయ్, ఏమన్నావ్? ఓ, నీకు తెలియని పదం మాట్లాడినట్టున్నాను. నేను సంస్కారం గురించి అన్నానులే, అది నీకు తెలియని పదమని మర్చిపోయాను. వాట్ యు మీన్ హారిక? ఇది కూడా అర్థం కాలేదక్క. నువ్వు మాట్లాడే మాటల్లో ఎక్కడా సంస్కారం కనిపించలేదు అని మా ఉద్దేశం. ఇంక నువ్వు వెళ్తే మా పని మేము చేసుకుంటాం. అసలు అనంత్ ఎవరో నీకు తెలుసా? మన అత్తయ్య గారి గురించి చెడుగా పేపర్లో రాయిపోయాడు. అదృష్టం బాగుండి ఎడిటర్ అడ్డుపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మన అత్తయ్య పరువు ఏమయ్యేది? అలాంటి వాడితో ఉష తిరుగుతుంటే అడగడం తప్ప? అక్క, ఏ ఉద్దేశంతో నువ్వు తిరగడం గురించి మాట్లాడుతున్నావు? పని పాట లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? అవునమ్మా, అవును. ఈ ఉషా కిరణ్లు మాత్రం చాలా గొప్ప పనులు చేస్తున్నారు. అత్తయ్యకిష్టం లేదని తెలిసినా ఈ ఉష మళ్ళీ కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇక కిరణ్ అయితే అత్తయ్య చెప్పినట్టే వింటానని మభ్య పెడుతూ చెయ్యాల్సిందంతా చేస్తున్నాడు. వెళ్ళి పాటలు పాడొస్తున్నాడు. ఇదంతా నాకు తెలిసినా నేనింకా అత్తయ్యకి చెప్పలేదు. ఆయన దేశానికేం ద్రోహం చేయలేదు, కుటుంబానికేం మోసం చేయలేదు. పసివాళ్ల ప్రాణం నిలబెట్టడానికి తన వంతుగా సహాయం చేస్తున్నారు. ఆ చారిటీని అడ్డం పెట్టుకుని తనకి నచ్చినట్టు నచ్చిన పని చేస్తున్నాడా లేదా? మధ్యలో నీకేంటక్క బాధ? ఈ ఇంటి పెద్ద కోడలి కాబట్టి ఆ బాధ. ఆయన గురించి నీకెప్పటికీ అర్థం కాదు. వదిలేయక్క. ఎందుకు వదిలేయాలి? నువ్వు మాటలు జారకక్క. నువ్వు నీ హద్దుల్లో ఉండు. మా హద్దులేంటో మాకు బాగా తెలుసు. అది తెలుసుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ, అవునా? ఆపండి. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఏం లేదత్తయ్య. ఏమీ లేకపోతే అంత గట్టిగా ఎందుకు ఖర్చుకుంటారు? ఇది ఇల్లు అనుకున్నారా, మార్కెట్ అనుకున్నారా? మేఘన అక్క కొంచెం మాట తూలిందత్తయ్య. అది నాకు నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పాలి మేఘనా నీకు? చిన్నవాడితో మాట అనిపించుకుంటే తప్ప మనశాంతిగా ఉండదా?
పైగా మాకు హద్దులు నేర్పిస్తుంది అత్తయ్య. మా పాటికి మేమేదో పని చేసుకుంటూ ఉంటే పని కట్టుకొని వచ్చి ఏదేదో అంటుంది. అయ్యో అత్తయ్య, అసలేం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసా? ఉషా వాళ్ళ అన్నయ్య రవికి పెళ్లి కుదిరిందంట. ఆ అమ్మాయి ఎవరో కాదు, అనంత్ అనే జర్నలిస్ట్ చెల్లెలట. ఆ అనంత్ ఎవరో కాదు, ఒకప్పుడు మీ గురించి తప్పుగా పత్రికలో రాయాలనుకున్నవాడే. తనతో సంబంధం ఏంటా అని. అందుకని సంబంధం క్యాన్సిల్ చేసుకోమంటున్నావా? ఎప్పుడో ఎవరో చేసిన తప్పుకి అతని చెల్లెలేం చేసింది? అది కాదత్తయ్య, అతను మంచివాడు కాదు. అతనితో జాగ్రత్తగా ఉండమని చెప్పాను, కానీ అది తప్పైపోయింది. అంతే అన్నావా అక్క? అంతటితో ఆగిపోయావా? చూసారా అత్తయ్య, ఇప్పటికిప్పుడు నా మీద ఏదో కంప్లైంట్ చెప్పాలని కాకపోతే నేనన్న మాట తప్ప? అన్న మాట తప్పు కాదు, అన్న తీరు తప్పు. అది మాకు నచ్చలేదు. ఇక ఇంతటితో ఆర్గ్యుమెంట్ వదిలేయండి. చూడు షా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచు. ఆ అమ్మాయి మీ అమ్మా నాన్నలకు వచ్చే కోడలు, అది అంతవరకే. నువ్వు ఈ ఇంటి కోడలివి, ఇది ఇంతవరకే. అంతకు మించి నీకు మనకు సంబంధం లేని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాల్సిన పనిలేదు. అందరూ ఒక్కలా ఉండరు, అది గుర్తుపెట్టుకో. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉండి గొడవను పెంచుతావా? వెళ్ళు. ఒకవేళ మేఘన మాట జారినా మీ ఇద్దరి సంస్కారం ఏమైంది? ఈ ఇంటికి ఒక స్థాయి ఉంది, దాన్ని దిగజార్చకండి. ఊరుకో ఉషా. నేను వేసిన నిందే నిజమని రుజువు చేస్తాను. అప్పుడు ఎవరెవరిని వెళ్ళమంటారో చూస్తాను. ఎందుకమ్మా మా ముగ్గురిని ఒకేసారి రమ్మన్నావంట? మీ అందరితో ఒకసారి మాట్లాడాలనిపించింది, అందుకే పిలిచాను. కిరణ్, నువ్వేంటి డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా. ఆఫీసులో పనిచేసి అలసిపోయావా? వర్క్ లేక అలసిపోయానమ్మా. ఎరా, తమ్ముడికేం పని అప్పగించడం లేదా? వాడికి నన్ను అనుమానించడమే పనైపోయిందమ్మా. తప్పే ఉంది సంజయ్. నీ దగ్గర ఆధారం లేకపోయినా, ఆన్సర్ లేకపోయినా కంగారు పడాలి గాని నీ దగ్గర సమాధానం ఉంటే నిర్భయంగా చెప్పొచ్చు కదా. నా క్యాలిక్యులేషన్స్ నాకుంటాయి కదమ్మా. ప్రతిదీ వాడితో డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకునే పనే అయితే ఇక నువ్వు నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం ఎందుకు? సంజయ్, నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది
నేను నా కొడుకుల్ని విభజించి పాలించాలని కాదు. ఒకరిలో అనుభవం నేర్పిన పాఠాలు ఉండొచ్చు, ఒకరిలో చదువు వల్ల వచ్చిన నాలెడ్జ్ ఉండొచ్చు. స్కిల్స్ కిరణ్లో ఉన్నాయి, అనుభవం నీలో ఉంది. మీరిద్దరూ కలిస్తేనే కదా కంపెనీ ముందుకెళ్లేది. తరుణ్ చాలా తెలివైనవాడు. ఇలాంటి గొడవలు రాకుండా బిజినెస్ నుంచి తప్పించుకున్నాడు. హారిక కూడా అదే అంటుందమ్మా. నిజమే కదా. ఇది వీళ్ళిద్దరి గురించి మాట్లాడడానికి కాదు, మీ అన్నదమ్ములు ముగ్గురు కలిసుండాలని చెప్పడానికి పిలిచాను. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీలో భేదాభిప్రాయాలు రాకూడదు. మీరు ముగ్గురు పుట్టాక ఎవరో అన్నారు నీకు త్రిమూర్తులు పుట్టారు అని. అప్పుడు నాకు గర్వంగా అనిపించింది. కానీ ఇవాళ సంజయ్ కిరణ్ వల్ల బాధపడ్డాడు. కిరణ్ కూడా సంజయ్ ప్రవర్తనకి నొచ్చుకునే ఉంటాడు. నేనన్నది నిజమే కదా సంజయ్? ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడం కష్టమేమో గాని ఇంకేదైనా చిటికలో దాటేయగలను. మీరు భవసాగరాలు దాటనక్కర్లేదు శ్రీవారు, నేను ఒకటి చూపిస్తాను, అది దాటితే చాలు. ఇప్పుడు దాటండి, దాటండి.